భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నేను మార్గదర్శిలో చేరాను, ఓ మోపెడ్ కొనుక్కున్నాను. ఈ వ్యాపార ప్రకటన మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది కదా. తన దారుణాలను ప్రశ్నించే బలం లేని మధ్యతరగతి వాళ్ళని ఆకర్షించడానికి రామోజీరావు వేసిన ఎరాది. మరి మార్గదర్శిలో చేరిన వాళ్ల పరిస్థితి ఏంటి? నేను మార్గదర్శిలో చేరాను, ఓ అగ్గిపెట్టు కొనుక్కున్నాను. ఓ సినిమాలో కమెడియన్ డైలాగ్ ఇది. నిజానికి తన చందాదారులకు అగ్గిపెట్టి కొనుక్కునే శ్రమ కూడా రామోజీ, శైలజ కిరణ్ ఇవ్వలేదు. వాళ్ల పచ్చని జీవితాల్లో అగ్గిపెట్టి వాళ్ల జీవితాలను, వాళ్ల బతుకులను రోడ్డును పడేసే దగుల్బాజీ విద్యలు వాళ్లకు చాలా తెలుసు. నమ్మి మార్గదర్శి చిట్స్లో చందాదారుడిగా చేరిన లక్షల కుటుంబాలను అప్పుల్లో ముంచి అష్ట కష్టాలు పెట్టారు. అలాంటి దుష్టులకు అండగా నిలిచింది చంద్రబాబు ప్రభుత్వం. లక్షల మంది కన్నీళ్ల ఉసురు పోగేసుకున్న మార్గదర్శి యాజమాన్యంతో మీది తెనాలే, మాది తెనాలే అంటూ చందాదారుల ప్రయోజనాలను గాలికొదిలేసింది ఏపీ సర్కారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు అక్రమాలను, స్కాములను బయటపెట్టకుండా దాచేసింది ఈనాడు. జగన్ ప్రభుత్వం మీద రోత రాతలతో, అసత్య కథనాలతో విషప్రచారం చేసింది ఈనాడు. అందుకు చంద్రబాబు ప్రతిఫలం ఇచ్చేశారు. 1,050 కోట్ల రూపాయల మార్గదర్శి ఆస్తుల జప్తుకి సంబంధించి ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇంత పచ్చిగా, బహిరంగంగా క్విడ్ ప్రోకో మరెక్కడా జరగలేదు. జర్నలిజం విలువల వలువలు విప్పేసి జగన్ ప్రభుత్వంపై విషం కక్కినందుకు లక్షల మంది చందాదారులను ముంచేసిన మార్గదర్శికి గిఫ్ట్ ఇచ్చేశారు చంద్రబాబు. బాబుగారికి అధికారం దక్కింది. శైలజ కిరణ్ అండ్ కోకి దోచేసిన వేల కోట్ల రూపాయలు తిరిగి చేతుల్లోకి రాబోతున్నాయి. ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, ఈనాడు కుటుంబం రాష్ట్ర ప్రయోజనాలను ఎలా బలిపెడుతోందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. నమ్మించి వంచడం, నమ్మిన పాపానికి నిలువునా ముంచడం. ఈ మాటలు వినగానే తెలుగు ప్రజలకు టక్కున గుర్తుకొచ్చేది చంద్రబాబే. కానీ చంద్రబాబుని జాకీలు పెట్టి లేపుతూ విజనరీగా గోబెల్స్ ప్రచారం చేసే రామోజీరావు కూడా నయవంచనలో చంద్రబాబు అంతటి ఘనుడే. ఆ మాటకొస్తే నయవంచనలో చంద్రబాబు కన్నా 4 పేజీలు ఎక్కువే చదివారు రామోజీరావు. మార్గదర్శి చిట్ ఫండ్స్ తో లక్షల మంది మధ్యతరగతి ప్రజలను నమ్మించి నిలువునా ముంచారు రామోజీరావు, శైలజ కిరణ్. లక్షల కుటుంబాలను అప్పుల్లోకి నెట్టారు. అందమైన కలలు చూపిస్తూ సామాన్యుల మెడకు చిట్టీల ఉచ్చు బిగిస్తున్నారు. ఒక చిట్టి అప్పు తీర్చడం పేరిట మరో చిట్టీలో చేర్పిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారు. ఆస్తులు తెగనమ్ముకున్నా ఆ అప్పులు తీరవు. పైగా కాల్ మనీ ర్యాకెట్ ని తలపిస్తూ మార్గదర్శి సిబ్బంది వేధింపులతో చందాదారుల కుటుంబాలు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తుండడం రామోజీరావు, శైలజ కిరణ్ల ఆర్థిక అరాచకాలకు నిదర్శనం. చట్టాలను, న్యాయస్థానాలను ఏమాత్రం లెక్క చేయకుండా దశాబ్దాలుగా రామోజీరావు ఈ అక్రమాలను ఇష్టారాజ్యంగా చేసేశారు. ఈ అక్రమాలకు జగన్ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరుతో చేస్తోన్న మోసాలు, దారుణాలను సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. చందాదారుల ప్రయోజనాలు కాపాడడానికి 1,050 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది. జగన్ ప్రభుత్వం దుష్ట శిక్షణ చేస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దుష్ట రక్షణ మొదలు పెట్టారు. జగన్ ప్రభుత్వం మీద విష ప్రచారం చేసి తాను అధికారంలోకి రావడానికి సహకరించిన ఈనాడుకి పెద్ద గిఫ్ట్ ఇచ్చేశారు. మార్గదర్శిపై అప్పీళ్లను ఏపీసీఐడి ఉపసంహరించుకుంది. దొందే మధ్య క్విడ్ ప్రోకో. చందాదారులు, రాష్ట్ర ప్రయోజనాలు బలైపోయాయి. రామోజీరావు గారికి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వటం కాదు, ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చేటటువంటి పరిస్థితికి రావటం అనేది చాలా అన్యాయమైంది. ఒక విధంగా చెప్పాలంటే దిస్ ఈజ్ కాల్డ్ క్విడ్ ప్రోకో. చంద్రబాబు నాయుడు గారేమో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి రామోజీరావు గారిని, వారి సంస్థల్ని కాపాడి వారి మీద ఏం యాక్షన్ లేకుండా చూసుకుంటాడు. రామోజీరావు గారు, వారికి ఉన్నటువంటి తాబేదారులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం విషం కక్కే రాతలు రాస్తారు. కుమ్మక్కు బంధం రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతటి విఘాతమో మరోసారి దేశ ప్రజలకు అర్థమయ్యేలా చూపించారు చంద్రబాబు, రామోజీ కుటుంబం. పరస్పర ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా పణంగా పెడతారో రుజువు చేశారు. వైఎస్ఆర్సీపీ సర్కార్పై 5 ఏళ్ల పాటు అసత్య కథనాలతో విషం కక్కినందుకు రామోజీ కుటుంబానికి టీడీపీ కూటమి ప్రభుత్వం కృతజ్ఞతాపూర్వకంగా కానుక సమర్పించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కు ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 వర్తించదంటూ ప్రత్యేక కోర్టులు ఉత్తర్వులిచ్చాయి. అలాగే మార్గదర్శి చిట్ ఫండ్స్ కి చెందిన దాదాపు 1,050 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల జప్తును ఖరారు చేసేందుకు గుంటూరు కోర్టు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వీటిని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన అప్పీళ్లను సిఐడి ద్వారా ఉపసంహరింపజేశారు. ఈ మేరకు సిఐడి అదనపు డీజీ గురువారం హైకోర్టుకు నివేదించారు. దీంతో అప్పీళ్ల ఉపసంహరణకు హైకోర్టు అనుమతినిచ్చింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ అవకతవకలపై పకడ్బందీగా అన్ని ఆధారాలను సేకరించిన సిఐడి ప్రత్యేక కోర్టుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఇదే సమయంలో ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు చట్ట ప్రకారం మార్గదర్శి చిట్ ఫండ్స్ కు చెందిన దాదాపు 1,050 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఖరారు చేయాలని కోరుతూ సిఐడి పిటిషన్లు దాఖలు చేసింది. అయితే సిఐడి దాఖలు చేసిన ఛార్జ్ షీట్లను పరిశీలించిన గుంటూరు, విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులు వాటిని రిటర్న్ చేశాయి. ఆస్తుల జప్తు ఖరారు కోసం సిఐడి దాఖలు చేసిన పిటిషన్ను గుంటూరు కోర్టు కొట్టేసింది. రామోజీరావు, శైలజా కిరణ్ అక్రమాలకు చెక్ పెట్టడానికి, చందాదారుల ప్రయోజనాలను కాపాడడానికి హైకోర్టులో అప్పీల్ చేసింది ఏపీ సిఐడి. ఈ అప్పీళ్లను హైకోర్టు గత ఏడాది డిసెంబర్ నుంచి విచారణ జరుపుతూ వస్తోంది. ఈ అప్పీళ్ల విచారణార్హతపై రామోజీ, శైలజా కిరణ్, మార్గదర్శి చిట్ ఫండ్స్ తరపున నాడు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు అభ్యంతరం చెప్పారు. మొదట విచారణార్హతపై తేల్చాలని పట్టుబట్టారు. దీనిపై సిఐడి తీవ్ర అభ్యంతరం తెలిపింది. తమ అప్పీళ్ల విచారణార్హతపై అభ్యంతరం ఉంటే ఆ విషయాన్ని అనుబంధ పిటిషన్ లేదా కౌంటర్ రూపంలో తెలియజేయాలే తప్ప మౌఖికంగా కాదంది. అనుబంధ పిటిషన్ లేదా కౌంటర్ దాఖలు చేసినప్పుడే అందుకు తగిన సమాధానం ఇచ్చేందుకు తమకు అవకాశం ఉంటుందని తెలిపింది. దీంతో మార్గదర్శి, శైలజా కిరణ్ తదితరులు ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో జప్తు ఆస్తుల విషయంలో స్టేటస్ కో కొనసాగిస్తామని మార్గదర్శి తరపున న్యాయవాది పోసాని కోర్టుకు హామీ ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆ మేర మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అటు తర్వాత ఈ అప్పీళ్లపై ఇప్పటిదాకా విచారణ జరుపుతూ వస్తోంది. తాజాగా అప్పీళ్లను సిఐడి ఉపసంహరించుకోవడంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ కు భారీ ఊరట లభించినట్టయింది. దీంతో నామమాత్రమైన ఐపీసీ సెక్షన్ల కింద విచారణకు మాత్రమే ఆస్కారం ఉంటుంది. దీనివల్ల మార్గదర్శి యాజమాన్యానికి వచ్చే నష్టమేం లేదు. ప్రత్యేక కోర్టులో విచారణ జరిగి మార్గదర్శి డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కింద ఉల్లంఘనలకు పాల్పడినట్టు తేలే పరిస్థితి ఉంటే దాని యాజమాన్యానికి, మేనేజర్లకు 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా, అలాగే ఆ సంస్థకు 5 లక్షల రూపాయల జరిమానా విధించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి మార్గదర్శి, దాని యాజమాన్యం బయటపడినట్టే. అదే రీతిలో 1,050 కోట్ల రూపాయల ఆస్తుల జప్తు కూడా ఉండదు. ఎందుకంటే ఆ జప్తును ఖరారు చేసేందుకు గుంటూరు కోర్టు తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. ఇలా ఈ మొత్తం కేసును నీరుగార్చి దాన్ని కొట్టేసేందుకు సిఐడి ఆస్కారం కలిగించింది. చందాదారుల డిపాజిట్లతో లక్షల కోట్ల రూపాయల అక్రమ సామ్రాజ్యం నిర్మించుకున్న రామోజీరావు, శైలజా కిరణ్లను నెత్తిన పెట్టుకుంటోన్న చంద్రబాబును చూసి దేశ ప్రజలంతా నివ్వెరపోతుంటే ఏపీ ప్రజలు ఇదేం కర్మ అంటూ సిగ్గుపడుతున్నారు. ఎన్ని చీట్లైనా సరే ఒకే అకౌంట్ ఏర్పాటు చేశారు. అన్నీ ఆ అకౌంట్లు వేస్తారు. ఆ అకౌంట్లో ఉంచుతారా? ఉంచరు. ఆ బ్రాంచ్లో ఉంచుతారా? ఉంచరు. అన్ని హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారు. హైదరాబాద్ షిఫ్ట్ చేసి ఏం చేస్తారు? రామోజీరావు గారికి అనేక కంపెనీస్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి దానిలో పెట్టుబడి పెడతారు. రామోజీరావు గారు నిర్మించిన మొత్తం సామ్రాజ్యం అంతా కూడా ఆయన పెట్టుబడితో కాదు. చట్ట వ్యతిరేకమైన డిపాజిట్ల సేకరణ, చట్ట వ్యతిరేకమైన చిట్ ఫండ్ కంపెనీలలో పెట్టిన పెట్టుబడులు, వీటన్నిటితో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు రామోజీరావు గారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక 5 ఏళ్ల పాటు సాగించిన విష ప్రచారానికి చంద్రబాబు ప్రభుత్వం నుంచి భారీ ప్రతిఫలాన్ని పొందింది. ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను, కీలక ప్రాజెక్టులను అటకెక్కించేసిన సీఎం చంద్రబాబు రామోజీ కుటుంబం కోసం మాత్రం రంగంలోకి దిగారు. సిఐడి దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరిపి కింది కోర్టు ఉత్తర్వులను కొట్టేస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్ లానే మార్గదర్శి చిట్ ఫండ్స్ కూడా అడ్డంగా దొరికిపోతుంది. దీన్ని పసిగట్టి ఆ పరిస్థితి తలెత్తకుండా సిఐడిని రంగంలోకి దించి అనుకున్న విధంగా పని కానిచ్చేశారు. లక్షల మంది చందాదారుల ప్రయోజనాలను బలిపెట్టేశారు. అంతా నా ఇష్టం, నేను చెప్పిందే చట్టం, నేను చేసిందే న్యాయం. పత్రికని అడ్డం పెట్టుకుని దశాబ్దాలుగా రామోజీ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. చేసిన పాపాలు పండాయి. మార్గదర్శి చిట్ ఫండ్స్ దివాలా అంచుకు చేరుకుంది. వేల కోట్ల రూపాయలు దారి మళ్లించిన రామోజీరావు, శైలజా కిరణ్లు అటు చందాదారులకు కూడా వేల కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు. చందాదారుల ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను జప్తు చేసింది. కరుడుగట్టిన ఆర్థిక నేరగాళ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డ బాధితులకు న్యాయం జరుగుతుందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.
దుష్ట శిక్షణ చేయాల్సిన పాలకులే దుష్ట రక్షణ చేస్తున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో చందాదారులంతా ₹4 దాచుకుంటే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయి కదా అన్న ఉద్దేశంతోనే చేరిన వాళ్ళు. కానీ వాళ్ళ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని రామోజీరావు తన కుట్రని అమలు చేసేవారు. రాజకీయంగా ఎలాంటి అండాదండా లేనివారు ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఇతర మధ్యతరగతి వర్గాల్నే రామోజీరావు లక్ష్యంగా చేసుకునేవారు. అటువంటి చందాదారుల్లో చిట్టీల చందాలు చెల్లింపుల్లో ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి వారిని మరికొన్ని చిట్టి గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తున్నారు. కొత్త చిట్టి గ్రూప్ లో ప్రైజ్ మనీతో పాత చిట్టి గ్రూప్ వాయిదాలు చెల్లించవచ్చని ఆశ చూపిస్తున్నారు. అలాగని కొత్త చిట్టి ప్రైజ్ మనీ చందాదారుడికి చేరుతుందా అంటే అది లేదు. ష్యూరిటీల పేరుతోనో మరో రకంగానో కొర్రీలు వేసి మరిన్ని చిట్టి గ్రూపుల్లో చేర్పిస్తున్నారు. చాలా మంది చందాదారులకు తెలియకుండానే వారి పేరిట మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజర్లు చిట్టి పాటలు పాడేస్తున్నారు. ఆ ప్రైజ్ మనీని మరో చిట్టి గ్రూప్ లో సర్దుబాటు చేసినట్లుగా రికార్డుల్లో చూపిస్తున్నారు. అలా చందాదారులు తమకు తెలియకుండానే లెక్కకు మించి చిట్టి గ్రూపుల్లో సభ్యులుగా చేరి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇక అప్పులు తీర్చటం వారి తరం కాదని నిర్ధారించుకున్న తర్వాత వారి ఇళ్లపై మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉద్యోగులు దాడులు చేస్తున్నారు. వారిని వేధిస్తూ సామాజిక గౌరవానికి భంగం కలిగిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. దాంతో తమ ఆస్తులను మార్గదర్శి చిట్ ఫండ్స్ పరంచేసి కట్టుబట్టలతో బయటకు వెళ్లిపోవాల్సిన అనివార్యతను సృష్టిస్తున్నారు. కొందరు నుంచి ఆస్తి పత్రాలు, ఎల్ఐసి బాండ్లు తీసుకొని మరీ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. మరికొందరిని చిట్టీలు పాడినా ప్రైజ్ మనీ ఇచ్చేందుకు నెలల తరబడి తిప్పుతూనే ఉన్నారు. చందాదారులను రామోజీరావు, శైలజా కిరణ్ వేధించటం, నమ్మించి వంచటం, కుటుంబాలను రోడ్డున పడేయటం ఇవన్నీ మాత్రమే నేరాలు కాదు. అసలు డిపాజిట్లు సేకరించడమే పెద్ద నేరం. ఇన్ని నేరాలు చేసిన వారిని రక్షించడానికి ఏపీ ప్రభుత్వం పడుతున్న పాట్లు చూసి న్యాయ నిపుణులు విస్తుపోతున్నారు. ఈ కేసులో వ్యాపారం వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్లు సమర్పించమని చెప్పి గత ప్రభుత్వం అడిగితే అవి సమర్పించలా. దానికి డిప్యూటీ రిజిస్ట్రార్, చిట్ రిజిస్ట్రార్స్ అందరూ చట్ట ప్రకారం చేయమని వాళ్ళు అడిగితే వ్యాపారం స్తంభించిపోయిందని చెప్పి వాళ్ళు ఈ కారణాల వలన ఈ ప్రభుత్వంలో ఏమన్నా వాటా ఉందా అని నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఛేదించాలంటే సిఐడి చట్టరీత్యా దాని పని అది చేసుకుపోవాలి. అది దిగమింగటానికి తోసేస్తున్నారు అంటే అధికారులైనటువంటి చిట్ రిజిస్ట్రార్లు సెంట్రల్ చిట్ ఫండ్స్ యాక్ట్ తేవాలని కోరగా కూడా ఇవన్నీ ఎక్కడ ఉచ్చుకు బిగుస్తాయో అనే ఉద్దేశంతో చేశారు అని నాకు అర్థమవుతోంది. కేంద్ర చిట్ ఫండ్స్ చట్టం 1982కు విరుద్ధంగా చందాదారుల సొమ్మును రామోజీరావు తమ సొంత వ్యాపార సంస్థలకు మళ్లించారు. ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్లతో పాటు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులుగా మళ్లించారు. రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. నిబంధనల ప్రకారం కొత్త చిట్టీలు ప్రారంభించాలంటే జిల్లా చిట్ రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవాలి. అలాగే కేంద్ర చిట్ ఫండ్ చట్టాన్ని అమలు చేస్తున్నట్లుగా ఆధారాలు చూపాలని చిట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్లను ఆదేశించారు. అందుకు రామోజీరావు, శైలజా కిరణ్ ససేమిరా అన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాలపై సిఐడి విభాగం 2022 నవంబర్లో కేసు నమోదు చేసింది. సొమ్మును రామోజీరావు, శైలజా కిరణ్ అక్రమంగా మళ్లిస్తున్నారని తెలియటంతో కొత్త చందాదారులు చిట్టి గ్రూపుల్లో సభ్యులుగా చేరటం లేదు. అప్పటి నుంచి మార్గదర్శి చిట్ ఫండ్స్ లో కొత్త చిట్టీలు నిలిచిపోయాయి. దీంతో దశాబ్దాలుగా గొలుసుకట్టు మోసాల తరహాలో వ్యాపారం నిర్వహిస్తున్న రామోజీరావు, శైలజా కిరణ్ల అక్రమాలకు అడ్డుకట్టపడింది. ఆ సంస్థలో మనీ టర్న్ ఓవర్ నిలిచిపోయింది. మరోవైపు ఇప్పటికే కొనసాగుతున్న చిట్టి గ్రూపుల చిట్టి పాటలు మొత్తం చెల్లించటం శైలజా కిరణ్ కు తలకు మించిన భారంగా మారింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ రాష్ట్రంలో దాదాపు 20 నెలలుగా తమ చందాదారులకు ప్రైజ్ మనీ సక్రమంగా చెల్లించలేకపోతోంది. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మార్గదర్శి యాజమాన్యాన్ని నెత్తిన పెట్టుకోవడంతో వారి అక్రమాల మీద విచారణ చేసే చిత్తశుద్ధి తమకు లేదని బహిరంగంగానే చెప్పేయటంతో మళ్లీ మార్గదర్శి అరాచకాలు మొదలు కావటం ఖాయమని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 37 బ్రాంచీల ద్వారా మార్గదర్శి చిట్ ఫండ్స్ కు నెల 260 కోట్ల టర్నోవర్ ఉంది. అందులో 80 కోట్లు డివిడెండ్లుగా చెల్లించాల్సి ఉండగా 180 కోట్ల వరకు చిట్టి పాటల ప్రైజ్ మనీగా చెల్లించాల్సి ఉంది. 2022 నవంబర్ నుంచి ఆ ప్రైజ్ మనీ మొత్తం సక్రమంగా చెల్లించకుండా బకాయిలు పేరుకుపోయాయి. ఆ ప్రకారం దాదాపు 2880 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్లు సిఐడి అధికారులు గుర్తించినట్లుగా సమాచారం.
అలాగే మార్గదర్శి చిట్ ఫండ్స్ రసీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్ల కాల పరిమితి ముగుస్తున్నా చెల్లించలేకపోతోంది. 4% నుంచి 5% వడ్డీ చొప్పున 6 నెలల నుంచి 2 ఏళ్ల కాల పరిమితితో అక్రమంగా ఆ డిపాజిట్లను సేకరించింది. కాల పరిమితి ముగిసిన ఆ రసీదు డిపాజిట్లను కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్ 20 నెలలుగా చెల్లించలేకపోతోంది. ఈ బకాయిలు కూడా కలిపితే మొత్తం మీద దాదాపు 2,000 కోట్ల వరకు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వెరసి మార్గదర్శి చిట్ ఫండ్స్ దాదాపు 4,880 కోట్ల వరకు చందాదారులకు చెల్లించాల్సి ఉంటుందని సిఐడి అధికారులు అంచనా వేశారు. చిట్టిపాటల ప్రైజ్ మనీ, కాలపరిమితి ముగిసిన డిపాజిట్ల సొమ్ము కోసం చందాదారులు మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. కానీ తమ గల్లాపెట్టె ఖాళీ కావడంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ కొర్రీలు వేస్తూ చందాదారులకు మొండి చేయి చూపిస్తోంది. నిబంధనల ప్రకారం 3 ష్యూరిటీలు చూపించినా వారు ప్రభుత్వ ఉద్యోగులైనా సరే ఏవేవో కొర్రీలు వేస్తూ తిరస్కరిస్తోంది. పైగా చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని మళ్లీ రసీదు డిపాజిట్ గానే తమ డిపాజిట్ చేయాలని సూచిస్తోంది. ప్రస్తుతం తాము ఆ మొత్తాన్ని చెల్లించలేమని చెబుతూ వస్తోంది. ఇలా అక్రమంగా రసీదు డిపాజిట్ల దందాను కొనసాగించాలని రామోజీరావు, శైలజా కిరణ్లు భావిస్తూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళ అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి ఇంధనం ఆ అక్రమ డిపాజిట్లే కాబట్టి. కానీ సిఐడి అధికారులు నిశితంగా కేసు దర్యాప్తు చేస్తూ ఉండటంతో అక్రమ డిపాజిట్ల దందాకు చెక్ పడింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ మార్గదర్శి చిట్ ఫండ్స్ దోపిడీకి గేట్లు తీసే విధంగా వ్యవహరించడంతో మార్గదర్శి తన దోపిడీ విశ్వరూపాన్ని ప్రదర్శించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెల్లారి లేచింది మొదలు మందికి నీతులు చెప్పి ఆ మంది సొమ్మే దిగమింగేశారు రామోజీరావు, శైలజా కిరణ్. 1,000 కోట్ల రూపాయల పాపపు సొమ్ముతో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. నమ్మిన చందాదారుల బతుకుల్లో నిప్పులు పోశారు. ఇక్కడితో వారి అక్రమాల లీలలు ఆగలేదు. దేశంలోని రామోజీ, శైలజా కిరణ్లకు మించిన పెద్ద బ్లాక్ కోబ్రాలు మరొకరు లేరని అంటున్నారు న్యాయ నిపుణులు. వీరి అక్రమ ఆర్థిక సామ్రాజ్యం పునాదులు మాత్రమే కాదు, గోడలు, స్లాబులు అన్నింటా బ్లాక్ మనీ భాగోతమే ఉంది. ఆ నల్లధనం దందా నిర్వహించడంలోనూ రామోజీరావు, శైలజా కిరణ్లు సరికొత్త దారులు వేశారు. అలాంటి అక్రమార్కులను చంద్రబాబు ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంది. చందాదారుల బతుకుల్లో మట్టి కొట్టింది. నల్ల కుబేరులకు మార్గదర్శి తొలి నుంచి ఆదర్శంగా నిలుస్తోంది. ఇది ఆరోపణ కాదు. గత ప్రభుత్వంలో ఇందుకు సంబంధించి సిఐడి పక్కా ఆధారాలను సంపాదించింది. అలాంటి మార్గదర్శి అరాచకాలకు నేడు ఏపీ ప్రభుత్వం అండగా నిలవటం న్యాయ నిపుణులు సైతం ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్రంలో 37 మార్గదర్శి బ్రాంచ్ కార్యాలయాల్లో సేకరించిన రసీదు డిపాజిట్ల వివరాలను సిఐడి పరిశీలించడంతో బ్లాక్ మనీ దందా బయటపడింది. ఆర్థిక లావాదేవీల నిర్వహణలో సంబంధిత వ్యక్తుల పాన్, ఆధార్ నెంబర్లు నమోదు చేయాలని బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సంస్థలు ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధన. కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ సేకరించిన అక్రమ డిపాజిట్లకు ఇస్తూ ఉన్న రసీదుల్లో ఎక్కడా కూడా డిపాజిట్ దారుల పాన్ నంబర్, ఆధార్ నెంబర్లను నమోదు చేయటం లేదు. అంటే ఆ డిపాజిట్ల వివరాలేవి ఆదాయ పన్ను శాఖ పరిశీలించే అవకాశం లేదు. ఎంత భారీ మొత్తాన్ని డిపాజిట్ చేసినా గుట్టు బయటపడదు. ఆ పేరుతో నల్ల కుబేరుల నుంచి భారీగా నల్లధనాన్ని అక్రమ డిపాజిట్లుగా సేకరిస్తోంది. అక్రమ మార్గాల్లో సంపాదించిన నల్లధనాన్ని దాచుకునేందుకు వారికి మార్గదర్శి ఓ మార్గంగా కనిపిస్తోంది. జాతీయ బ్యాంకుల సేవింగ్స్ ఖాతాలపై 5% కంటే అధికంగా వడ్డీ చెల్లిస్తున్నాయి. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేవలం 5% వడ్డీ చెల్లిస్తామన్నా సరే డిపాజిట్లు చేస్తూ ఉండటం గమనార్హం. ఎందుకంటే జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటే ఆ ఆదాయం ఎలా వచ్చిందన్నది చెప్పాల్సి ఉంది. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఇతర వివరాలు సమర్పించాలి. అవి ఆర్బీఐ, ఆదాయ పన్ను, సిబిడిటి మొదలైన అధికారుల దృష్టిలో ఉంటాయి. ఆ వివరాలేవి వెల్లడించడానికి సుముఖంగా లేని వారు మాత్రమే మార్గదర్శి లాంటి సంస్థల్లో డిపాజిట్ చేసేందుకు ఆసక్తిని చూపిస్తారు. ఎందుకంటే వారు డిపాజిట్ చేసేదంతా నల్లధనమే కాబట్టి. ఈ విధంగా వేల సంఖ్యలో అక్రమ డిపాజిట్ల రూపంలో భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తీసుకువచ్చినట్లుగా సిఐడి గుర్తించి దర్యాప్తును ముమ్మరం చేసింది. మొదటి దశలో 1 కోటికి పైగా డిపాజిట్ చేసిన దాదాపు 1000 మందిని గుర్తించింది. అంటే మొదటి దశలోనే 1000 కోట్ల అక్రమ డిపాజిట్లపై దృష్టి సారించింది. దేశంలో ఏ ఆర్థిక సంస్థ కూడా చేయని రీతిలో రామోజీరావు, శైలజా కిరణ్లు సరికొత్త నల్లధనం దందాకు తెరతీశారు. అందుకోసం వాళ్ళు తెరపైకి తెచ్చిన విధానమే గోస్ట్ చందాదారులు. తమ ఏజెంట్ల ద్వారా రాష్ట్రంలో చిరు వ్యాపారులు, గృహిణులు, ప్రైవేటు ఉద్యోగులు, డ్వాక్రా మహిళల ఆధార్ కార్డులు సేకరిస్తారు. ఒక పట్టణంలో వారి ఆధార్ నెంబర్ల ఆధారంగా దూరంగా ఉన్న పట్టణంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయంలో చిట్టి వేస్తారు. తన పేరుతో చిట్టి ఉందనే విషయం సంబంధిత వ్యక్తులకు తెలియదు. వారినే గోస్ట్ చందాదారులుగా వ్యవహరిస్తారు.
వాళ్ళు చిట్టి చందా కట్టరు, మార్గదర్శి చిట్ ఫండ్స్ కూడా కట్టదు. కానీ ప్రతి నెల డివిడెండ్లు, ఒకసారి చిట్టిపాట మొత్తాన్ని తీసుకుంటారు. ఆ చిట్టిపాట మొత్తాన్ని మళ్ళీ మార్గదర్శిలోనే డిపాజిట్ చేస్తూ భారీగా నల్లధనాన్ని అక్రమ డిపాజిట్లుగా చలామణిలోకి తీసుకువస్తారు. ఆర్బీఐ చట్టాలకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించడం దగ్గర నుంచి బ్లాక్ మనీకి గేట్ వేగా మార్చడం దాకా మార్గదర్శితో రామోజీరావు, శైలజ కిరణ్లు చేస్తూ వచ్చిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. ఇక మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరుతో ఎన్ని అక్రమాలకు తెగబడ్డారో అంతే లేదు. లక్షలాది మంది ఉసురు పోసుకుంటూ వేల కోట్ల రూపాయలు పోగేసి మార్గదర్శి యాజమాన్యాన్ని శిక్షించే దిశగా చర్యలు తీసుకోకుండా వాళ్లని నెత్తిన పెట్టుకుని రక్షించడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తూ ఉన్న ప్రయత్నాలు చూసి దేశమంతా నివ్వెరపోతోంది. తమ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తామని చంద్రబాబు, ఈనాడు కుటుంబం మరోసారి తేల్చి చెప్పేశాయి. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.